ఇంతకీ మీలో ఎంతమంది 'బిగ్ బాస్' షో చూస్తారు? నాకైతే 'బిగ్ బాస్' అంటే పిచ్చి. మా ఇంట్లో స్టార్ట్ చేసిందే నేను సీజన్ 1 నుంచి అయితే మాత్రం కంటిన్యూస్‌గా చూసేదాన్ని. అప్పుడప్పుడు కుదిరినప్పుడైతే మాత్రం ఆ తెల్లారేస్తారు కాబట్టి ఉదయం పూట 10 గంటలకి అట్లా త్వరగా పనైతే చేసుకొని కూర్చునేదాన్ని. నిజం చెప్పాలంటే నా పిచ్చి మా ఇంట్లో వాళ్ళందరికీ ఎక్కిచ్చాను. మా చెల్లెళ్ళు, మా తోడికోడళ్ళు ఇట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అయితే చూస్తా ఉంటారు. అలాగే ఓటింగ్ కూడా వేస్తారు. నేను కూడా అయితే ఓటింగ్ అయితే వేసేదాన్ని. ఇక సాటర్‌డే, సండే వచ్చిందంటే చాలు ఎలిమినేషన్ అవ్వడం అలాగే సేవ్ అవ్వడం ఉంటది కాబట్టి అన్నం తినుకుంటూ టీవీకి అతుక్కుని అయితే కూర్చుంటాను. ఇక ఈ సీజన్ 9 అయితే మాత్రం నిజంగా నేను అంతగా అయితే చూడలేదు. కామనర్స్, సెలబ్రిటీలు వచ్చేసరికి నాకేంటో కొంచెం గందరగోళంగా అయితే అనిపించింది. నిజం చెప్పాలంటే కామనర్స్ కూడా చాలా బాగా ఆడైతే మాత్రం లాస్ట్‌కి ఇద్దరైతే ఉన్నారు. ఇక మీలో ఎంతమంది అయితే మాత్రం ఎవరు గెలుస్తారని అనిపిస్తుంది. మా ఇంట్లో అయితే నిజం చెప్పాలంటే ఒకటే గొడవ అనమాట. బిగ్ బాస్‌కు వాళ్ళకి ఓటేయాలి, వీళ్ళకి ఓటేయాలి అని చెప్పేసి మేము నలుగురు 4 రకాలుగా అయితే అనుకుంటా ఉంటాము. ఇక మా పిల్లలైతే మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్‌కే వేయాలి, సోల్జర్‌కి అని చెప్పేసి ఒకటే గొడవ. నిజం చెప్పాలంటే నాకు కూడా కళ్యాణ్‌కే వేయాలని అయితే ఉంది. ఎందుకంటే దేశం కోసం బార్డర్లు అంత కష్టపడతాడు. సెలబ్రిటీస్ కంటే ఎప్పుడు వేస్తానే ఉంటాం కదా. ఒక్కసారైనా సరే కామనర్‌ని గెలిపించాలని చెప్పేసి నిజం చెప్పాలంటే మాకు పెద్ద ఆశ అనమాట. ఈ రకంగా అయినా సరే కొంచెం హెల్ప్ అయితే చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి. స్టార్టింగ్‌లో అయితే మాత్రం కళ్యాణ్ గేమ్ నాకు అంత నచ్చేది కాదు. తర్వాత పోను పోను చాలా బాగా అయితే మాత్రం గేమ్ ఆడాడు. ఇక నాతో పాటు మా పిల్లలు కూడా బిగ్ బాస్ చూస్తారు. ఇక మా వారేమో మాత్రం ఇమాన్యుల్ గెలవాలని మాత్రం అనుకుంటున్నారు. మేము ముగ్గురు మాత్రమా ఖచ్చితంగా కళ్యాణ్ అయితే గెలవాలనుకుంటున్నాం. ఇంతకీ మీలో ఎవరు గెలవాలని అనుకుంటున్నారు? ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. నేనైతే మాత్రం ఎప్పుడు సండే ఈవినింగ్ అవుతుందా అని ఎదురు అయితే చూస్తా ఉన్నాను. మా పిల్లలైతే మాత్రం పక్కా కళ్యాణ్ అయితే విన్ అన్నారు. ఇక రన్నర్ ఎవరో మీరే చెప్పండి.